అందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మీ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఈ రాశి ఫలితాలు చెప్పే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కోవిడ్ గురించి అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ జూన్ నెలలోనే ఒక వీడియో పెట్టాను, ఆగస్టు 19 దాటిన తర్వాత తగ్గుతుంది అని. ఇలా కోవిడ్ గురించి నేను 2-3 వీడియోస్ పెట్టాను. చక్కగా మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోలన్నీ వస్తాయి. మీకు ఇటువంటి చాలా చక్కటి విషయాలన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందువల్ల నన్ను అడిగే కంటే కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అయితే ముందుగా మేష రాశి వారి ఫలితాలు చెప్తాను. ఈ మేష రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. అక్టోబర్ నెల షేర్స్ స్పెక్యులేషను బాగుంటాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాస్త విద్యార్థులు బద్ధకం వదిలించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్విని నక్షత్రం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. భరణి వారికి మంచి ఫలితాలు వస్తాయి. కృత్తిక వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 18వ తారీఖు అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 20 సాయంత్రం దాకా కూడా మీ ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు ప్రతిరోజు కూడా చక్కగా ఆదిత్య హృదయం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించడం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం దర్శించడం కానీ చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ ఆదిత్య హృదయంతో పాటు వీలుంటే మంగళవారం పూట టమాటా పళ్ళు ఆవుకి తినిపించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మీకు అనుకోకుండా ప్రమోషన్లు రావడం కానీ, బదిలీ జరగడం కానీ జరుగుతుంది. వృషభ రాశి వారికి ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ ఉంటాయి. కుటుంబంలో అనుకోని శుభకార్యాలు జరుగుతాయి. కొంతమంది మిత్రులు రాక, బంధువులు రాక సడన్గా మీకు ఆనందం కలిగిస్తుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్ది అంటే ఉదర సంబంధం లేదు, స్టమక్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విందులు వినోదాలు అంటే శుభకార్యాల్లో వెళ్ళినప్పుడు కాస్త నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కృత్తిక నక్షత్రం వారికి రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది, అప్పులు చేస్తారు. రోహిణి వారికి చక్కని శుభఫలితాలు వస్తాయి. మృగశిర వారికి మీరు కాస్త లిబరల్గా ఉంటారు, దానాలంటివి చేస్తారు. మీరు 21, 22, 23 అక్టోబర్ నెలలో ఈ 3 తేదీలో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకొని చాలా మంచిది. సాధారణంగా ఆ టైంలో ప్రయాణాలు అవి చేయకుండా మీ అన్ని పనులు కూడా వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మీరు చపాతీలు ఆదివారం పూట ఆవుకి తినిపించడం చాలా మంచిది. శనివారం పూట కుక్కలకి ఏదైనా ఆహారం తినిపించడం చాలా మంచిది. మిథున రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు బాగా అలసట ఎక్కువగా పొందుతారు. వ్యాపారస్తులు కూడా కొద్దిగా శ్రమ ఎక్కువ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. మీ మాటని అదుపులో ఉంచుకోనండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయాల్లోకి వివాదాలకు వెళ్ళటం మంచిది కాదు. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు, కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర సంబంధమైన వ్యాధులు అంటే కడుపు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాయి. అందుకని నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది తినే విషయంలో. మృగశిర వారికి ఈ నెల అంతా బాగుంటుంది. మళ్ళా ఆరుద్ర వారికి మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయం, ముఖ్యమైన విషయం ఈ నెలలో నెరవేరుతుంది. అంటే చిరకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. పునర్వసు వారు కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, వాళ్ళకి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ నెల 23, 24, 25 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారు ఆ సమయంలో ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి. ఎవరికి రుణాలు లాంటివి ఇవ్వటం మంచిది కాదు. ప్రతిరోజు కూడా చక్కగా నారాయణ కవచం చదువుకోవటం, ప్రతి శనివారం కూడా ఆవుకి తోటకూర తినిపించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షేర్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. షేర్స్ స్పెక్యులేషన్ కలిసి వస్తాయి. ఎవరైతే ఈ యొక్క సేల్స్ లైన్లో ఉంటారో, మార్కెటింగ్ లైన్లో ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఇది మీ స్థిరాస్తులు కొనటానికి, అమ్మటానికి తగిన మాసం ఇది. మీ కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిపి చక్కగా ఒక విహారయాత్ర, విందు లేకపోతే ఏదైనా ఒక సమావేశం లాంటిది ఏర్పరచుకుంటారు.
హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంటే ఆరోగ్యం బాగుంటుంది. మీ యొక్క పిల్లల ఆరోగ్యం మాత్రం కొద్దిగా మిమ్మల్ని కలవరపరుస్తుంది. మీ దూర ప్రాంతం నుంచి మీ స్నేహితులు రాక మీకు ఆరోగ్యంగా ఆనందం కలిగిస్తుంది. పునర్వసు వారికి ఈ నెల అంతా మంచి నెల. పుష్యం వాళ్ళకి కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆశ్లేష వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల 25, 26, 27 అంటే అక్టోబర్ నెలలో ఈ 3 రోజుల్లో కూడా మీరు ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటా, ప్రయాణాలు వాయిదా వేసుకుంటా చాలా మంచిది. ఈ రాశివారు చక్కగా కూడా ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయం చదువుకుంటా చాలా మంచిది. సింహరాశి. ఈ రాశివారు మీ వెహికల్ అంటే మీరు ఏది నడపండి చాలా జాగ్రత్తగా నడపాలి. ఇంట్లో కరెంటు వస్తువులు రిపేర్ చేయొద్దు, కరెంటు వస్తువుల జోలికి వెళ్ళొద్దు. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు షేర్స్ స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులకి అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. అంటే కొంతమంది సీట్లు లాంటివి రాదు అనుకున్న వాళ్ళకి కూడా అనుకోకుండా రావడానికి కూడా అవకాశం ఉంది. మీ ప్రాపర్టీస్ని అమ్మటానికి లేదా కొత్త ప్రాపర్టీస్ కొనడానికి నిర్ణయం తీసుకోవడానికి తగిన నెల ఇది. కానీ కొద్ది మాట మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. అమ్ముతున్నప్పుడు కొంటప్పుడు మీరు క్షణిక ఆవేశానికి లోను కావద్దు. బాగా తలనొప్పి కొద్దిగా దెబ్బలు తగిలించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మఖ వారికి పూర్తిగా నెల బాగుంది. పొబ్బ వారికి మీ యొక్క ఆత్మీయులు, మీ బంధువులు అవనండి, స్నేహితులు అవనండి, వాళ్ళ రాక మీకు ఆనందం కలిగిస్తుంది. ఉత్తర ఫల్గుణ వారికి సమస్యలు తగ్గుతాయి. మీరు ఈ నెల 28 అంటే అక్టోబర్ 28, 29, 30 తారీఖుల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆ టైంలో క్రయ విక్రయాలు చెయ్యొద్దు. మీరు ముఖ్యమైన వెంచర్లు ఏమీ చేయడానికి అనుకూలం కాదు. మీరు శుభ్రంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట తమలపాకులతో పూజ చేయించుకుంటాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం పూట ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని శత్రువులు పెరుగుతారు. పెళ్లి ప్రయత్నాలు నెరవేరవు, వాయిదా వేసుకుని చాలా మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దెబ్బలు తగిలించకుండా చాలా అవకాశం ఉంది. తీక్షణమైన జ్వరాలు లాంటివి రావడం కూడా ఎక్కువ అవకాశం ఉంది. మీ బంధువులు రాక మీకు ఆనందం కలిగిస్తుంది. మీకు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దాన్ని తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది. అంటే శుభ సంబంధమైన ఖర్చు ఉంటుంది. ఓ మంచి వస్తువులు లాంటివి కొంటారు. మీ షేర్స్ స్పెక్యులేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ఫల్గుని వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. హస్తవారు దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలి. చిత్తా నక్షత్రం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు 30, 31, 2 తారీఖులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అక్టోబర్ నెలలో. అప్పుడు వాహనం నడిపిండేది కానీ వాహన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీకు ఇటువంటి మాస ఫలితాలు, చాలా విలువైన జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీరు మా సబ్స్క్రైబర్ అయితే చక్కగా ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా వస్తాయి. మరొక మాట చెప్తున్నాను, చాలామంది నన్ను కోవిడ్ గురించి ఏదో విషయం అడుగుతారు. అన్నీ కూడా నేను చక్కగా చేసి నేను మీకు అందిస్తున్నాను. ఆల్రెడీ అందించాను. కోవిడ్ గురించి జూన్ నెల నుంచి చెప్తూనే ఉన్నాను. 3 వీడియోలు చేశాను. సో ఇవన్నీ కూడా చూస్తే మీకు ఆ డేట్స్ నేను ఎప్పటి నుంచి తగ్గుతుందని చెప్పాను. ఆల్మోస్ట్ ఆగస్టు 18 దాటిన తర్వాత తగ్గుతుందని చెప్పాను. అలాగే తగ్గుతున్నది. అందరూ కూడా మరిన్ని మంచి విషయాలకై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎక్రాల రామకృష్ణ. జై శ్రీమన్నారాయణ.